హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మన రెసిపీ కార్న్ఫ్లోర్ క్యాబేజీ పకోడా అండి. దీన్ని మనం క్యాబేజీతో చేసుకుంటున్నాం, ప్లస్ కార్న్ఫ్లోర్ పిండితో వేసుకుంటున్నామండి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. చూడండి ఎలా ఉన్నాయో. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాం. అందులో మనం సన్నగా తరిగిన క్యాబేజీ వేసుకుంటున్నానండి. అలాగే ఒక ఉల్లిగడ్డను కట్ చేసి అవి కూడా వేసుకుంటున్నాం. ఇందులో 4 రెమ్మల కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుంటున్నానండి. నెక్స్ట్ మనం 1 టీ స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత ఇందులో 1 కప్పు కార్న్ఫ్లోర్ అండి, మొక్కజొన్న పిండి వేస్తున్నాను. అలాగే ఒక 1/2 కప్పు బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నా. ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఎక్కడ పొడిగా లేకుండా విడివిడిగా ఉన్నట్టుగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాం. ఆ తర్వాత ఇందులో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందామండి. నీళ్ళన్నీ ఒకేసారి పోసుకోకండి, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలండి. చూడండి, ఇదంతా లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేంత వరకు కలుపుకోవాలి. జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా ఈ స్టైల్లో వచ్చేంత వరకు పిండి మిశ్రమాన్ని కలుపుకుందాం. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని మనం పకోడీలా వేసుకుంటున్నానండి. చూడండి, అన్నీ ఇలా మనం పకోడీలాగా వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని కొంచెం చిన్నగా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. గోల్డెన్ కలర్ రావాలండి. చూడండి, మన కలర్ అంతా ఎలా చేంజ్ అయిపోయిందో, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి. వీటిని మనం తీసి బౌల్లో వేసుకుందాం. అలాగే మరికొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని బాగా వేగిన తర్వాత వీటిని కూడా మనం తీసి సర్వింగ్ బౌల్లో వేసుకుందామండి. ఆ తర్వాత ఇందులో మనం 2 పచ్చిమిర్చిని మధ్య 2 ముక్కలుగా చేసుకొని వేసుకొని వీటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నామండి. ఇలా చేసుకోవడం వల్ల ఎక్కడ మిర్చి మనం నంజుకొని తిన్నా కానీ కారం అయితే అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత 4 కరివేపాకు రెబ్బలను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం కదా, ఎంత క్రంచీగా ఉన్నాయో, కరకరలాడుతూ
వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్